అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి గ్రామంలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక తొలుత మేదకొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత స్థానిక గిరిజన సాంప్రదాయ వేడుకల్లో పాల్గొంటారు. ఆదివాసుల ఇళ్లకు వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు. వచ్చే 5 ఏళ్లలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరించే కొత్త ప్రాజెక్టును ఆయన ప్రకటించనున్నారు. అనంతరం కాఫీ ప్లాంటేషన్ పెంపకదారులతో మాట్లాడతారు. లగిసపల్లి వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. పలు ప్రాజెక్టులకు ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. తర్వాత పార్టీ శ్రేణులతో మాట్లాడతారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు అయితే కనుక ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి గ్రామంలో అయితే కనుక పర్యటించినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ పర్యటనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు అయితే కనుక శ్రీకారం చుట్టినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఎప్పుడైతే ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లా వెళ్ళిన వెంటనే కూడా ఇటు తొలుత మేదకొండమ్మ ఆలయాన్ని అయితే దర్శించుకున్న అనంతరం కూడా ఇటు స్థానిక గిరిజన సాంప్రదాయ వేడుకల్లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇటు పాడేరు ఎప్పుడైతే ఇటు ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇటు గంజాయి సాగు గత ప్రభుత్వాల్లో కూడా ఇటు గంజాయి సాగుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం కూడా ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిపై ఉక్కుపాదం మొక్కి ఇటు గిరిజనులందరినీ కూడా ఇటు కాఫీ సాగుకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వారికి విజ్ఞప్తి చేయడంతో పాటు వారి మనుగడ ఏదైతే జీవన శైలి మెరుగయ్యేటో కూడా వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ రోజు పలు ప్రాజెక్టులకు అయితే కనుక ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గిరిజన ప్రాంతాల్లో రహదారులు వంతెల నిర్మాణంతో పాటు ఆదివాసీ ప్రాంతాల నివాసాలకు అనుసంధానం కోసం రానున్న 5 ఏళ్లలో దాదాపు 2,404 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కూడా ఇటు ఈ రోజు ఒక ప్రభుత్వం అయితే కనుక తెలియనున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రోడ్ల కారిడార్లు అదేవిధంగా జల్ జీవన మిషన్ కింద ఇటు గిరిజన ప్రాంతాల్లో దాదాపు 13,816 మంది ఆవాసాలకు అయితే కనుక మంచినీటి సరఫరా కోసం 2,373 కోట్లతో అయితే కనుక ఇటు ప్రభుత్వం పనులు చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా విశాఖపట్నంలోని అభివృద్ధి చేసే విధంగా ఇటు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో ఏదైతే పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలోనే గిరిజన ప్రాంతాలు సైతం కూడా అభివృద్ధి అయ్యే విధంగా అదేవిధంగా ఇటు పాఠశాలలో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాలను అందించే విధంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆదివాసులకి ఏమేమి చేయగలుగుతుంది అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు వారందరూ కూడా వివరించనున్నట్టు కూడా తెలుస్తోంది. గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అదేవిధంగా ప్రధానంగా సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, శ్రీశైలం, ఐటీడీఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అయితే కనుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం కోసం దాదాపు 50 కోట్ల చొప్పున అయితే కనుక నిధులు చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఇక గిరిజన ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అయితే కనుక వారి జీవన శైలి మెరుగుపడే విధంగా కూడా ఇటు సదుపాయాలు కల్పించే విధంగా అయితే కనుక కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.